ఓకే, సో తోటకూర చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. తోటకూరని ఇలాగా మనం సన్నగా తరిగేసి పెట్టుకోవాలి. ఎలాగైతే మనం మెంతి కూర తరిగి పెట్టుకుంటామో అలాగే తోటకూరను కూడా తరిగి పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టేసుకుంటుంది అనమాట. ఈ చిన్నగా కట్ చేయడం వల్ల ఆ ఆకుకూర కూడా ఏంటంటే కొంచెం అలా కోటింగ్లా వచ్చేసి మనకు గ్రేవీలో కూడా కొద్దిగా మనకి ఇది హెల్ప్ అవుతుంది. రైట్, సో ఫస్ట్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాం. సింపుల్గానే చేస్తున్నాం. దీంట్లో ఎక్కువగా మనం హంగామాతో అంటే మసాలా టైప్లో ఏం తీసుకోకుండా జస్ట్ ఆ తోటకూర ఫ్లేవర్ని మనం ఎక్కువగా తెలిసే విధంగా ఈ యొక్క డిష్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ముందుగా సరిపడా ఆయిల్, ఓకే, సో అన్ని వైపులుగా కొంచెం ఒకసారి అలా టర్న్ చేస్తే ఆ ప్యాన్ వేడి ఆయిల్ కూడా పట్టేసి ఆయిల్ అనేది తొందరగా మనకు వేడైపోతుంది. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే. సో ఇది రోటీలోకి చేసుకోవాలనుకుంటే కొద్దిగా మనం గ్రేవీ అనేది తగ్గించుకొని చేసుకుంటే రోటీ కాంబినేషన్కి బాగుంటుంది. రైస్లో కావాలనుకున్నప్పుడు మటుకు కొంచెం గ్రేవీని పెంచుకోవచ్చు మనం, ఎందుకంటే అన్నంలోకి కలుపుకోవడానికి ఉండాలి కదా. రోటీ ఏంటంటే జస్ట్ అలా ముక్క పట్టేసుకొని తింటాం, దానికి ఉన్న గ్రేవీతో మనకు సరిపోతుంది. సో దీన్నే కావాల్సితే కూడా మనం మసాలా కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. కొబ్బరి గసగసాలు కానీ, లేకుంటే కొబ్బరి పల్లీలు నువ్వుల కాంబినేషన్లో కానీ, లేకపోతే ముందుగానే కొంచెం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకొని చేసుకున్నా కూడా మనకు కొంచెం ఆ మసాలా ఘాటు అనేది దీనిలో తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి ఈ రెండే పొడి రూపంలో వాడుతున్నాను నేను. సో టొమాటో కొంచెం పులుపు ఉండాలి. మనం నాన్ వెజ్ చేసుకునేటప్పుడు చాలామంది కూడా యాడ్ చేస్తుంటారు. అటు టొమాటో కానీ, లేకపోతే కొంచెం చింతపండు గుజ్జు కానీ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్పైసీగా ఉండేట్టు కూడా చూసుకోవాలి. దానివల్ల ఆ ఘాటుగా కారం తగులుతుండు, ఆ లైట్ ఆ పులుపు అనేది దాంట్లో తగులుతూ ఉంటే సూపర్గా ఉంటుంది, ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటెంలో. ఓకే, సో కొంచెం మనకు ఈ ఉల్లిపాయల్లో ఉన్న ఆ పచ్చి వాసన అనేది పోతే ఆ తర్వాత మనం యాడ్ చేసే పదార్థాల్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా ఇలా కాదు మనకు ఆ దాంట్లోనే కలిసిపోవాలనుకుంటే చిన్నగా రౌండ్గా మనం ఆమ్లెట్లోకి వేసుకుంటాం కదా, ఆ మాదిరి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే ముద్దతో పాటు ఆ పచ్చిమిర్చి కూడా మనం తినేసేయచ్చు. కొంచెం ఆ స్పైసీ అనేది తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా ఘాటు ఉండదు, నూనెలో వేగుతుంది కాబట్టి లైట్గా ఉంటుంది. ఇలా అయితే తినలేరు, కొద్దిమంది తింటారు, మిగతా వాళ్ళంతా కూడా తీసి పడేస్తూ ఉంటారు కదా పచ్చిమిర్చిని. అలా కాకుండా తినేసేయాలి అనుకుంటే చిన్నగా కట్ చేసుకోవాలి ఏదైనా కానీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొద్దిగా మనం ఫ్రెష్గా చేసుకుంటే, ఎస్పెషల్లీ నాన్ వెజ్ ఐటెంలలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇది కూడా కొంచెం మనకు పచ్చి వాసన అనేది పోవాలి, మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయగానే. నెక్స్ట్ కొద్దిగా పసుపు, అలాగే కారం, కొద్దిగా ధనియాల పొడి, సో ఇవి కొంచెం మనం మాడకుండా చూసుకోవాలి. వీటితో పాటుగా సరిపడా ఉప్పు, సో చికెన్ క్వాంటిటీకి అలాగే తోటకూర క్వాంటిటీకి సరిపడే విధంగా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ సో చికెన్, ఓకే. సో ఆకుకూర అనేది మనకు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ముందుగా మనం ఈ చికెన్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని, అది మనకు 60% ఉడికిపోయింది అన్న తర్వాత అప్పుడు మనం మిగతావి
అంటే తోటకూర కానీ మిగతా టొమాటో ఉంది దీంట్లో గ్రేవీ కొరకు, అలాగే కొద్దిగా పెరుగు కూడా వేస్తున్నాం. ఆ పులుపు వేరేగా ఉంటుంది, టమాటో పులుపు పెరుగు పులుపు, బట్ రెండింటిది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. తినేటప్పుడు తెలుస్తుంది అనమాట మనకి. ఓకే, సో కంటిన్యూగా అలా మిక్స్ చేస్తూ ఉంటే ముక్క కూడా అన్ని వైపులా బాగా మనకు మగ్గిపోతుంది. సో స్పెషల్గా చేసుకునేప్పుడు ఏంటంటే కొంచెం మనం బోన్లెస్ తీసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. బట్ బోన్తో టేస్ట్ వేరే ఉంటుంది, అంటే ఆ బోన్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం బయటకు వస్తాయి. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ కొద్దిగా మారిపోతుంది. మటన్లో అయినా చికెన్లో అయినా బోన్తో ఒకలాగా వస్తుంది మనకి, బోన్లెస్తో ఒకలాగా వస్తుంది. సో మీ చాయిస్, మీకు ఎలాగా తినాలనిపిస్తే అలాగా మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఇది రోటీ కాంబినేషన్లోకి బాగుంటుంది. స్పెషల్గా జొన్న రొట్టె లాంటిది మనం వేడివేడిగా చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. సైడ్లో కొంచెం ఉల్లిపాయలు నంచుకుంటే, అలాగే పుల్కా. ఓకే, సో పూరి కూడా బాగుంటుంది, అంటే గోధుమ పిండితో చేసుకున్న పూరి అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. బగారా అన్నం, పలావ్ టైప్లోది మనం మసాలా అనేది కొంచెం తక్కువగా ఉండాలి, అప్పుడు మనకు దీంట్లో ఉండే ఆ తోటకూర ఫ్లేవర్ని ఎక్కువగా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. వైట్ రైస్ కూడా అల్టిమేట్గా ఉంటుంది. సో మీ చాయిస్. సో ఇది చేసుకున్న తర్వాత మీకు దేంతో కాల్సి దాంట్లో మీరు నచ్చితే దాంతో తినేసేయచ్చు మీరు. ఓకే, వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు. ఈ మీట్లో కొంచెం ఉంటుంది మనకు, మెల్లిగా రిలీజ్ చేస్తుంది, దాంతోనే ఉడికిపోతుంది కూడా. చాలామంది అలా వేసేసేగానే అలా గ్లాసులతో వాటర్ వేసేస్తూ ఉంటారు, అది చాలా తప్పు. అప్పుడు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆ ఉడికే క్రమంలో దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ రుచి అనేది కూడా మనకు తగ్గిపోతుంది. అలా కాకుండా మటన్ అయినా చికెన్ అయినా దాంట్లో తేమ అనేది ఉంటుంది కదా, సో దానితో ముక్క అనేది మనకు బాగా ఉడికిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో తోటకూర, అలాగే తరిగిన టొమాటో. సో టొమాటో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ అంతా కూడా అదే ఇస్తుంది. ప్లస్ కొద్దిగా పెరుగు. సో ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం. గరం మసాలా ఒకటి, ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకుంటే కొంచెం ఎండింగ్ మూమెంట్లో దాని ఘాట్ అనేది మనం తినేప్పుడు బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చాలామంది ముందే వేసేస్తారు. సో ఆవిరి రూపంలో దాంట్లో ఉండే కొంచెం ఆ మసాలా దినుసుల తాలూకు ఆ ఘాట్ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎండింగ్లో ఇంకొంచెం సేపు అయితే మనకి డిష్ కంప్లీట్ అవుతుంది అనుకునే టైంలో మనం యాడ్ చేసుకుంటే ఆ ఘాటు బాగా తెలుస్తుంది. అలాగే కొత్తిమీర కూడా. ఇవన్నీ కొన్ని యాడ్ చేసే టైమింగ్స్ మనం కరెక్ట్గా తెలిస్తే డిష్ అనేది సూపర్గా వస్తుందన్నమాట. కొన్ని ముందుగా యాడ్ చేయాలి, అంటే ఆ ముక్కలకు వాటికి బాగా పట్టేది. కొన్ని ఎండింగ్లో యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ని బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సెమీ గ్రేవీగా చేస్తున్నాను నేను, మరీ ఎక్కువ గ్రేవీ ఉండదు, అలాగా అని డ్రైగా కూడా ఉండదు. ఓకే, సో దీన్ని మూత పెట్టేసి కాసేపు మనం అలా వదిలేద్దాం. ఆ టమాటోలో ఉన్న కొంచెం గ్రేవీ ఏదైతే మాయిశ్చర్ ఉంటుందో అది, పెరుగు, తోటకూర కూడా కొంచెం దాంట్లో ఉండే ఆ వాటర్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా దానికి బాగా తగిలాయి కదా, సో దాంతో ఆ ముక్క అనేది బాగా ఉడికిపోతుంది. మెయిన్ టైం వీటిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ ముక్కకు కూడా బాగా పట్టేసి మనం ఆ ముక్క తినేటప్పుడు జ్యూసీగా ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని కాసేపు మనం అలా వదిలేద్దాం. ఓకే, సో ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు దాన్ని అలా ఉడికిస్తూ మధ్యలో ఒక్కసారి కలిపితే సరిపోతుంది. అంటే పైకి కిందికి ముక్కకి అన్ని వైపులా ఆ ఫ్లేవర్స్ బాగా పట్టేటట్టు. ఆ తర్వాత మనం లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని తీసేసామనుకోండి, డిష్ మనకి టోటల్గా రెడీ అయిపోయినట్టే. సో దీన్ని కాసేపు వదిలేద్దాం. ఓకే, కుమ్మకుమ్మలాడుతూ ఆ తోటకూర ఫ్లేవర్తో చికెన్ సూపర్గా స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా బాగా మంచిగా రిలీజ్ చేసింది కదా.
ఓకే, దీంట్లో ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం కొత్తిమీర. ఓకే, గరం మసాలా మరి ఎక్కువగా వేయకూడదు, ఎందుకంటే మనకు ఆ తోటకూరని డామినేట్ చేయకుండా చూసుకోవాలి మనం యాడ్ చేసే మసాలాలన్నీ కూడా. ఓకే, సో మన డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మనం వేసుకున్న ఆ టొమాటో, పెరుగు, చికెన్లో ఉన్న లైట్ ఆ వాటర్తో మనకు గ్రేవీ అనేది సరిపోయింది మీడియంగా. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని డిష్ అవుట్ చేసుకున్నాం. పైనుండి కొద్దిగా కొత్తిమీర, మెంతికూర అలాగే గోంగూర కాంబినేషన్లో చేసుకుంటారు. ఈసారి మీరు తోటకూర కాంబినేషన్లో ట్రై చేసి చూడండి, మీరే అంటారు సూపర్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది. రైట్, సో తోటకూర చికెన్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. తోటకూర చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, తోటకూర, నూనె, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టొమాటోలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర. తోటకూర చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, చికెన్ ముక్కలు, తరిగిన తోటకూర, టమాటా ముక్కలు, పెరుగు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకొని చివరగా గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే తోటకూర చికెన్ రెడీ.